శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ జాయింట్ కలెక్టర్ నిశాంతి మేడం గారితో వారి జ్యోతి ప్రజ్వలన చేయించాలనేటువంటి మాటను తెలిచారు. అందరికీ కూడా ప్రార్థనతో ఈ జ్యోతి ప్రజ్వలనను మరింత వెలుగు తీసుకోవాలని కోరుతూ అమ్మాయి అనూష. మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువని, మహిళా సాధికారతతోనే స్వర్ణాంధ్ర 2047 సాధ్యపడుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖల మంత్రి మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా స్థాయిలో స్థానిక సత్యనారాయణ గార్డెన్స్ నందు మహిళలు బాలికలందరూ హక్కులు సమానత్వం ఇతివృత్తంతో మహిళా ఆర్థిక సామాజిక పోరాటాలను జాగృతి పెంచే విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు ప్రాణం పోస్తున్న స్త్రీలు సామాజిక ఆర్థిక రంగాలలో స్వలంబనను సాధించాలన్నారు. మహిళలు స్వతంత్రంగా ఆర్థిక పరిపుష్టి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. గతంలో మహిళా ప్రాధాన్యత లేదని, స్వర్గీయ ఎన్టీఆర్ హయాం నుండి మహిళలకు ప్రాధాన్యత కలిగిందని, నేటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మహిళా సంక్షేమం నూతన పోకడాలతో ఎంతో పురోగతిని సాధించిందన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారో ఆ ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎంఎస్ఎంఈ ప్రతి ప్రాంతంలో ప్రాముఖ్యత కలిగినటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. ఆ ప్రాంతంలో తయారైనటువంటి వస్తువుల్ని పరిశ్రమల ద్వారా ఎగుమతులు చేయొచ్చు. ఇవన్నీ మనం మాటల్లో చెప్పాము తప్ప చేతల్లో చూపించలేదు. ఈసారి ప్రభుత్వం ప్రధానం చేయం మహిళల్ని ఎంఎస్ఎంఈ ద్వారా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ని దేశంలో ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి పంపించాలి. ఆ మహిళలు 10 మందికి వెళ్ళాలని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు Please do like, share, subscribe to our channel.